ఈరోజు ఐపీఎస్ఎల్ మీద కూడా ఈ దొంగ ఓట్లకు సంబంధించి యాక్షన్ తీసుకోవటం జరిగింది. వారి మీద కూడా చర్యలు తీసుకోవటం జరిగింది. ఒక్కసారి వెనుదిరిగి చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ ఢిల్లీకి వెళ్ళి అక్కడ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ని కలిసి ఏవైతే ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయో ఆ రోజు విష్ణుకుమార్ రాజు గారు చాలా స్పష్టంగా చెప్పారు. వారి నియోజకవర్గంలో 2,70,000 ఓట్లుంటే ఇంటింటికి వారు సర్వే చేయించినటువంటి సందర్భంలో 61,000 ఓట్లు ఎవరైతే అక్కడ భౌతికంగా లేరో వారి పేర్లన్నీ కూడా ఓటర్ లిస్టులో ఉన్నటువంటి విషయాన్ని వారు ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకురావడం జరిగింది, సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ దృష్టికి. అదేవిధంగా మేము కూడా భారతీయ జనతా పార్టీ ఆ రోజు విష్ణుకుమార్ రాజు గారు మేమందరం కూడా ఒక డెలిగేషన్గా వెళ్ళినటువంటి సందర్భంలో ఒక్క తిరుపతి బై ఎలక్షన్లోనే ఫేక్ ఎపిక్ కార్డ్స్ని తయారు చేసి దొంగ ఫోటోలు వాటి మీద అంటించి ఫోటోల్ని బ్లర్ చేసేసి, అంటే క్లియర్గా కనపడకుండా ఆ వ్యక్తి మొహం దాన్ని బ్లర్ చేసేసి 35,000 దొంగ ఓట్లు ఒక్క తిరుపతి బై ఎలక్షన్లోనే వేసుకోవటం జరిగింది. ఎప్పుడైతే మేము రుజువులతో సహా మేము తీసుకుని వెళ్ళి ఎలక్షన్ కమిషనర్ గారికి ఇచ్చామో వారు వెంటనే దాని మీద దర్యాప్తు చేయించడం, మొన్న గిరీష్ గారు అనేటువంటి ఒక ఆఫీసర్ని సస్పెండ్ చేయటం, నిన్న ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకోవటం, ఇవాళ మీడియాలో చూస్తే ఐపీఎస్ఎల్ మీద కూడా ఇవాళ చర్యలు తీసుకోవటం జరిగింది. ఇది మనం కేవలం ఒక్క తిరుపతి బై ఎలక్షన్ వరకే పరిమితం అవుతుంది అని చెప్పి భావించినట్లయితే ఇది మన తప్పిదమే. ఎందుకంటే నిన్న మొన్న మనకి వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల్ని మారుస్తున్నారు, ఇప్పుడు నర్సరావుపేట నుండి విడుదల రజనీ గారిని తీసుకొచ్చి గుంటూరు వెస్ట్ అని చెప్పి అన్నారు, చిలుకలూరుపేట నుండి నర్సరావుపేట కాదు చిలుకలూరుపేట నుండి తీసుకొచ్చి గుంటూరు వెస్ట్ అని చెప్పి అంటున్నారు. అన్నటువంటి సందర్భంలో దగ్గర 10,000 మంది ఓటర్స్ వాళ్ళ అనుయాయులు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకొని వచ్చి ఇక్కడ గుంటూరు వెస్ట్లో నమోదు చేయించుకునేటువంటి ప్రక్రియ లోపాయకారిగా జరుగుతున్నది. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే నేను చెప్పేది. ఆ రకంగా ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ని ఇంకొక నియోజకవర్గానికి తీసుకుని వెళ్ళి పెద్ద సంఖ్యలో అక్కడ వారి పేరు